హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఇండియాలో రియల్మీ ఎక్స్ అలాగే రెడ్మీ K20 ఈ రెండు మొబైల్స్ లాంచ్ అయిపోయినాయి. ఈ రెండు మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనే దాని మీద ఇక ఈ వీడియోలో నేను మీకు ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఏది తీసుకోవాలనేది మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ వస్తుందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఈ రెండింటి మధ్యలో మనకి 5,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే ఉంటుంది. రియల్మీ ఎక్స్ మనకి 4GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 17,000 రూపాయలు ఉంటుంది. అలాగే రెడ్మీ K20 మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ 22,000 రూపాయలు అయితే ఉంటుంది. కానీ అది 22,000 రూపాయల ప్రైస్లో అయితే తీసుకురావాల్సిన ఫోన్ అయితే కాదు. అలాగని రియల్మీ ఎక్స్ కూడా మనకి 17,000 రూపాయల బడ్జెట్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది కూడా మనకి దీంట్లో ఫుల్ఫిల్ అయితే కాలేదు. కాకపోతే ఇప్పుడు రెడ్మీ K20 అంత ప్రైస్లో లాంచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా చాలామంది రియల్మీ ఎక్స్నే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో అలాగే ఈ రెండు కాకుండా ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేది కూడా మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ మనకి మనం చూసుకోవాల్సింది డిజైన్. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం రెడ్మీ K20 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. అలాగే మనకి ఆ 3D ఆర్ఆర్ డిజైన్తో వస్తుంది. అలాగే మనకి చుట్టానికి కూడా కొంచెం లుక్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చారు. ఆ 3లో 2 కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, ఫ్లేమ్ రెడ్ అలాగే బ్లూ కలర్. ఇవి రెండు కూడా మనకి చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇది ఒక కొత్త డిజైన్తో తీసుకొచ్చారు. అది కాకుండా అదొక గ్లాస్ బాడీ, దాన్ని వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇక రియల్మీ ఎక్స్లో బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఇది మనకి చూడటానికి గ్లాస్ లాగా ఉంటుంది, కానీ అది గ్లాస్ అయితే కాదు, అది ప్లాస్టిక్ బాడీ. లుక్ మాత్రం అది కూడా మనకి కొంచెం గ్రేడియంట్ డిజైన్తో బాగానే ఉంటుంది. అసలు నాకు అవసరం కూడా లేదు. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ కేస్లే మనం వేసుకుంటాం కాబట్టి నాకు డిజైన్తో పెద్దగా పని లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ ఎక్స్ మనకి తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం లుక్ బాగుండాలి అనుకుంటే మాత్రం మనకి రెడ్మీ K20 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక రెండోది మనకి మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీంట్లో గేమింగ్ అలాగే పెర్ఫార్మెన్స్ గురించి. సో ఇక్కడ ఆబ్వియస్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మాత్రం రెడ్మీ K20 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లోనేమో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అసలు చాలా మంది ఇప్పుడు మనకి ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 మంది చూసారనుకోండి, 5,000 మందిలో గేమింగ్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో ఎవరైతే గేమింగ్ మాత్రమే నాకు హయ్యర్ ప్రయారిటీ కావాలనుకుంటే మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్కి అయితే వెళ్ళొచ్చు, అంటే రెడ్మీ K20కి అయితే వెళ్ళొచ్చు. రెగ్యులర్ టాస్క్లు అంటే జనరల్గా చాలామంది యూజ్ చేసేది నార్మల్ పర్పస్కి, అంటే వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ నార్మల్ టాస్క్లు అనమాట. నార్మల్ టాస్క్లు ఏ ప్రాసెసర్లో అయినా ఎంత పెద్ద ప్రీమియం ఫోన్ అయినా సరే సేమ్గానే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. అందుకని సో నార్మల్ యూజర్స్కి మాత్రం రియల్మీ ఎక్స్ అయితే కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది, తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి. సో నేను గేమింగ్ మాత్రమే ఆడాలి, నాకు కొంచెం గేమింగ్ బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ K20కి వెళ్ళొచ్చు. దాంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ చాలా వరకు ప్రీమియం క్వాలిటీ ప్రాసెసర్. అది ఇప్పటి వరకు మనకి అవైలబుల్గా ఉన్న టాప్ 3 ప్రాసెసర్స్లో అది థర్డ్ ప్లేస్లో కూడా ఉంటుందని వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక మూడోది మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీకు ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రెడ్మీ K20లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి సోనీ IMX 582 సెన్సార్. ఇక రెండోది మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ 124.8 డిగ్రీస్ మనకి వైడ్ యాంగిల్ ఇది కవర్ చేస్తుంది. మూడోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి టెలిఫోటో లెన్స్ 2x జూమ్ సపోర్ట్ చేస్తుంది. కానీ రియల్మీ ఎక్స్లో మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి ఓన్లీ 2 కెమెరాలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX 586 సెన్సార్. ఇక రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. సో రియల్మీ ఎక్స్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉండదు, అలాగే మనకి టెలిఫోటో లెన్స్ కూడా ఉండదు, అంటే మనకి 2x జూమ్ అయితే సపోర్ట్ చేయదు. ఇక్కడ 2 డ్రాబ్యాక్లు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే చాలామంది ఈ రియల్మీ ఎక్స్లో ఉన్న 586 సెన్సార్ ఏదైతే ఉందో ఇది 582 కంటే చాలా బెటర్ అని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే ఇంకొక పాయింట్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సోనీ IMX 582కి అలాగే సోనీ IMX 586కి ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. 4K రికార్డింగ్లో మనకి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డింగ్ అనేది 582 సెన్సార్లో ఉండదు. ఫోటోగ్రఫీలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు అనమాట. 2 ఫోటోగ్రఫీలో సేమ్గానే ఉంటాయి. ఓన్లీ వీడియోలోనే మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు రియల్మీ ఎక్స్ని చెక్ చేసుకుంటే ఈవెన్ దో మనకి అక్కడ IMX 586 సెన్సార్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు 4K రికార్డింగ్లో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ని యాడ్ చేయలేదు. ఒకసారి మీరు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా లేదంటే వాళ్ళు లాంచ్ ఈవెంట్ చెక్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ గురించి మాట్లాడలేదు. అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో వీళ్ళు ఎక్కడ కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉందని కూడా రాయలేదు. అంటే ఓన్లీ దాంట్లో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుందని అర్థము. అలాంటప్పుడు 582 ఉంటే ఏంటి, 586 ఉంటే ఏంటి. కాబట్టి ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ ఓవరాల్గా మీకు రెడ్మీ K20
చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది. అది కాకుండా ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలి, ఇది ఒక ఆప్షనల్ పాయింట్ అనమాట. సో మనకి రెడ్మీ K20లో మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ ఫుల్ లెంత్గా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న జీ క్యామ్స్ మనకి నెంబర్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే రియల్మీ ఎక్స్లో ఈవెన్ మనకి కెమెరా టు ఏపీ ఎనబుల్ ఉన్నప్పుడు కూడా దానికి సపోర్ట్ చేసే గూగుల్ కెమెరాలు ఇంతవరకు లేవు. ఎందుకంటే రియల్మీ ఎక్స్ మన ఇండియాలో మొన్న లాంచ్ అయింది, కానీ చైనాలో ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ డెవలపర్స్ వర్క్ చేయొచ్చు, కాకపోతే ఎవరు కూడా దాంట్లో అయితే వర్క్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న హార్డ్వేర్ దానికి ప్రాపర్గా సపోర్ట్ చేయదనమాట. అంటే గూగుల్ కెమెరా మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవడానికి సో రియల్మీ ఎక్స్ మీకు సపోర్ట్ చేయదు. వాళ్ళు జస్ట్ మీకు కెమెరా టు ఏపీ అనేది ఎనబుల్ చేశామని ఒకటి మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనకి రియల్మీ 2 Pro అలాగే రియల్మీ 3 Proలో కూడా వీళ్ళు కెమెరా టు ఏపీ ఎనబుల్ చేశారు. ఒక్క గూగుల్ కెమెరా కూడా ప్రాపర్గా వర్క్ చేసే గూగుల్ కెమెరా ఇంతవరకు లేదు. ఇది జస్ట్ ఆప్షనల్ పాయింట్ మాత్రమే. ఇక మూడో పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రియల్మీ ఎక్స్లో మనకి 3765 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి రెడ్మీ K20లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ 27 వాట్స్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. కానీ వీళ్ళు లాంచ్ ఈవెంట్లో ఇది కేవలం 78 నిమిషాల్లోనే ఫుల్ చేస్తుంది. కానీ రెడ్మీ K20 మాత్రం 118 మినిట్స్లో ఇది ఫుల్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మాత్రం మనం లాజికల్గా ఆలోచిస్తే, సో దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే. అలాగే దీంట్లో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ. అలాంటప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనం కంపేర్ చేస్తే సో ఒకవేళ తక్కువ అయితే తక్కువైందని చెప్పుకోవచ్చు. కానీ తక్కువ దాన్ని మీరు ఎక్కువ స్పీడ్తో ఛార్జ్ చేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంలో కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రియల్మీ ఎక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా రియల్మీ ఎక్స్ కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నాలుగో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ప్రైస్. దీంట్లో మనకి రియల్మీ ఎక్స్ మనకి 17,000కి వస్తుంది. రెడ్మీ K20 మాత్రం 22,000 రూపాయలు అయితే వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్న తర్వాత మీకు ఓన్లీ పెర్ఫార్మెన్సే కావాలనుకుంటే అలాగే బెటర్ కెమెరాలు కావాలనుకుంటే రెడ్మీ K20కి వెళ్ళొచ్చు. ఓన్లీ నాకు జస్ట్ ఆ సెల్ఫీ కెమెరా పాపప్ అవుతూ ఉండటం చూడాలి, అలాగే బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి, లుక్ బాగుండాలనుకుంటే మాత్రం 17,000 బడ్జెట్లో మీకు ఇది ఖచ్చితంగా ఒక మంచి డీల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రియల్మీ ఎక్స్లో మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి లేదు, కానీ రెడ్మీ K20లో మాత్రం నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే అవైలబుల్గా ఉంటుంది. అది మనకి ఆ పాపప్ సెల్ఫీ కెమెరాకి పైన ఒక చిన్న సర్కిల్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన 5 పాయింట్స్. ఇక నా సజెషన్ ఏంటంటే, నా సజెషన్ నేను 3 రకాలుగా డివైడ్ చేస్తాను. ఇవి 3 మీరు అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే ఏ ఫోన్ అయినా కొనుక్కోవాలో ఒకసారి ఆలోచించుకోండి. దాంట్లో ఫస్ట్ మనకి స్టైల్ అండ్ లో ప్రైస్ అనమాట. స్టైల్ ఖచ్చితంగా ఉంటుంది. రియల్మీ ఎక్స్లో మనకి పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, మనకి ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరాని మనం ఇలా టర్న్ చేయగానే మనకి ఆ సెల్ఫీ కెమెరా అనేది బయటకు వస్తుంది. కొంచెం లుక్ కూడా బాగుంటుంది. కాబట్టి 17,000 బడ్జెట్లో మీకు ఇది ఖచ్చితంగా ఒక మంచి డీల్ అయితే అవుతుంది. ఇది ఎవరైతే స్టైల్ మాత్రమే కోరుకుంటున్నారో, పెర్ఫార్మెన్స్కు పెద్దగా అవసరం లేదు, అంటే పెర్ఫార్మెన్స్ దాంట్లో కూడా ఉంటుంది, మరీ హెవీగా అవసరం లేదు, నేను ఒక నార్మల్ యూజర్ని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ ఎక్స్ మీకు 17,000 బడ్జెట్లో సూపర్ డీల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక రెండోది మనకి స్టైల్ ప్లస్ పెర్ఫార్మెన్స్ ప్లస్ డిజైన్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు రెడ్మీ K20 కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మూడో సజెషన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్ ప్లస్ కెమెరాలు అనమాట. సో పెర్ఫార్మెన్స్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం మీకు పోకోఫోన్ F1 చాలా మంచి డీల్ అయితే అవుతుంది. ఎందుకంటే పోకోఫోన్ F1లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ ఉంటుంది. ఈ రెండు ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే పోకోఫోన్ F1లో ఉన్న 845 చాలా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇది మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఈ రెండింటిలో మనకి అది ఉండదు. మనకి రెడ్మీ K20 Proలో మాత్రమే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో K20లో మాత్రం ఉండదు. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ మీకు హయ్యర్ ప్రయారిటీ తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మీకు పోకోఫోన్ F1 స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మీకు స్టిల్ నేను ఎప్పటికి కూడా చెప్తున్నాను, రెడ్మీ K20 కంటే కూడా మీకు పోకోఫోన్ F1 చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఒకసారి మనకి గూగుల్ కెమెరా డెవలపర్, పాపులర్ డెవలపర్ శాంటీ చేసిన ఒక కామెంట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పటికి కూడా K20 Proలో ఉన్న కెమెరాల కంటే కూడా పోకోఫోన్ F1లో ఉన్న కెమెరాలే చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఆయన ఒక పాపులర్ డెవలపరు, చాలామంది వాడుతున్న గూగుల్ కెమెరాలు డిజైన్ చేసేది ఆయన అనమాట, మోడిఫైడ్ వెర్షన్స్. అందుకని ఇప్పటికి కూడా కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఇది మీకు చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, దీంట్లో మనకి ఐఆర్ ఫేస్ లాక్ ఉంటుంది. ఆ రెండు ఫోన్స్లో మీకు ఐఆర్ ఫేస్ లాక్ అయితే ఉండదు. అది కాకుండా దాంట్లో మీరు ఫేస్ లాక్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా సెల్ఫీ కెమెరా అనేది బయటికి రావాలి. సో సెల్ఫీ కెమెరా ప్రతిసారి మీకు బయటికి రావాలంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. చాలామంది దాన్ని యూజ్ చేసే అవకాశం చాలా చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 20% పీపుల్ మాత్రమే ఫేస్ లాక్ని ఈ రెండు ఫోన్స్లో కూడా వాడతారు. మ్యాక్సిమం
మాక్సిమం పీపుల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ లేదంటే ఆ ప్యాటర్న్స్ కానీ వాడే అవకాశం అయితే ఉంటుంది, కానీ ఫేస్ లాక్ చాలా తక్కువ మంది వాడతారు. దీంట్లో మాత్రం మనకి ఐఆర్ ఫేస్ లాక్ ఉంటుంది. జస్ట్ మీరు ఎలాంటి డెడ్ చీకట్లో అయినా సరే మీరు దీన్ని జస్ట్ పవర్ బటన్ ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది అన్లాక్ అయితే అవుతుందన్నమాట. సో అందుకని దీంట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అది కాకుండా దీంట్లో మీకు 27 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో మీకు ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వరు, మళ్ళీ మీరు ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. ఒకవేళ మీరు ఛార్జర్ కొనుక్కోగలిగితే మాత్రం ఇది మాత్రం మంచి డీల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అది కాకుండా ఇది ఇప్పుడు మీకు కేవలం 18,000 బడ్జెట్లోనే ఉంది. అది కాకుండా దీనికి వీళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్ బంప్ ఆఫర్స్ ఇస్తున్నారు, 3,000 బంప్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ప్లస్ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు ఒక నార్మల్ ఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రెడ్మీ 6A పెట్టాను. సో మీకు ఓన్లీ పెర్ఫార్మెన్స్ కెమెరాలు అలాగే మీకు మిగతా అన్ని ఫీచర్స్ కావాలి, నాకు ఆ పాపప్ సెల్ఫీ కెమెరా అవసరం లేదనుకుంటే ఇది మీకు తక్కువ బడ్జెట్లో కేవలం 12,000 బడ్జెట్లోనే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోగలిగితే. ఎక్స్చేంజ్ పెట్టుకోకపోయినా కానీ మీకు 17,000లో మీకు ఒక 10% ఎస్బీఐ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది. అంటే ఈవెన్ మీకు రియల్మీ ఎక్స్ కంటే కూడా తక్కువ ప్రైజ్లోనే వస్తుంది. సో అందుకని ఒకసారి ఆలోచించండి. ఇక 16-17 దాకా కూడా వెళ్ళను అనుకుంటే మీకు అక్కడ వివో Z1 Pro ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన 5 పాయింట్స్, నా సజెషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి నచ్చితే, కొంతమందికి అయితే నచ్చవు. కానీ నేను ఎప్పుడు కూడా మీకు మీ డబ్బులు సేవ్ చేయడానికే ట్రై చేస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.